రంగారెడ్డి జిల్లా బాలపూర్ పరిధిలోని రోషన్ బస్తీలోని వివిధ వినాయక మండపాలలో వినాయకోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వినాయక మండప నిర్వాహకులు ఇండియా నౌతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నామని, తద్వారా మా పిల్లలకు మాకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, బాలపూర్ పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రోషన్ దౌలా బస్తీలో మీరు మండపాన్ని ఏర్పాటు చేశారు కదా, ఆ వినాయకుని గురించి మీరు వివరణ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. మేము ఇక్కడ 2 సంవత్సరాల నుండి పోయిన సంవత్సరం పెట్టాం. మంచిగా ఉంది, మాకు మంచిగా కలుగుతుంది, మాకు చాలా మంచిగా కలుగుతుంది. అందుకు మళ్ళీ పెడుతున్నాం. చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మనకి రోషన్ దౌలా అనేది వీకర్ సెక్షన్, రెక్కాడుతంగా డొక్కాడు. ఈ పరిస్థితుల్లో మీరు కూడా చూస్తుంటే మీరు ఏ పని చేస్తారు? నేను మేస్త్రి పని చేస్తారు. అంటే మేస్త్రి పని అంటే గట్టిగా వర్షం కొడితే వాళ్ళకి ఉపాధి ఉండదు. అయినా కూడా వినాయకుడిని లాస్ట్ 2 years నుంచి మీరు పెడుతున్నారు. మీరు మరి అలా పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ తరపున హ్యాట్స్ ఆఫ్ టు యు. అంటే స్వామివారు 2 years నుంచి మీరు ఇంత కష్టపడి ఉన్న దాంట్లో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొద్ది సలహా తీసుకొని మీరు కూడా కొంత ఆయనకి దీని యొక్క అభివృద్ధి, మీ యొక్క అభివృద్ధి అంటే మీ కుటుంబం యొక్క అభివృద్ధి ఎట్లా ఉన్నది, దీని గురించి వివరంగా మా ఇండియన్ నౌ ప్రేక్షకులకి తెలియజేయండి. నా పేరు కుర్మయ్య. నేను రోషన్ దౌలా ఉంటా. ఈ గణేష్ని 2 years నుంచి కలిసిమెలిసి మేము గల్లీలో చేస్తున్నాము. చాలా మంచిగా ఉంది. అందరు కలిసి గల్లీలో సహకరించి మంచిగా చేస్తున్నాము. చాలా చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి అన్నా. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వినాయకుని యొక్క నామస్మరణ గర్జిస్తుంది. హిందువుల ప్రథమ పూజ ఏముందంటే ఎక్కడైనా సరే వినాయకుడిని స్మరించుకున్న తర్వాతే ఏ దేవుడికైనా మనం స్మరించుకోవాలి. అది అప్పుడు ఆ పూజకి సార్థకత అవుతుంది. మరి రోషన్ దౌలా బస్తీలో ఈ యొక్క మీ వినాయకుడిని పెట్టారు కదా, దీని గురించి మీరు మా యొక్క ఇండియన్ నౌ ప్రేక్షకులకు మీ యొక్క వివరంగా వివరించండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. రోషన్ దౌలా బస్తీకి మేము ఇక్కడ వించేసి గత 20-30 సంవత్సరాలు పైగా అవుతుంది. మేము గత శ్రీ గణేష్ భక్తి యూనిట్ తరఫున వినాయకుని ప్రతిష్ఠించబడడం ఏర్పాటు చేయడం గత చెప్పండి. గణపతి నవరాత్రులని ఏ విధంగా చేసుకుంటున్నారు మీరు? ఈ రోషన్ బస్తీకి సంబంధించిన ఇక్కడ ఎంతోమంది ఎన్నో మండపాలు వెలిచాయి. మీ మండపం గురించి చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈ రోషన్ దౌలా బస్తీలో కలిసిమెలిసిగా అంతా గల్లీలో ఒక్క గల్లీలో గణపతిని నేర్చుకుంటాం. 2 years దగ్గర మేము అంత కలిసిగట్టుగా చేసుకుంటున్నాం. భక్తులు మాకు మంచిగా జరుగుతుంది, మంచిగా పాల్గొంటున్నాం. థ్యాంక్ యూ. అమ్మ, రోషన్ దౌలా బస్తీలో మీ మహిళలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కదా, మరి వాటి గురించి మా ఇండియన్ నౌ ప్రేక్షకులకు వివరంగా వివరించండి. నా పేరు రేణుక. మేము ఈ రోషన్ దౌలాలో ఉంటాం. మేము 2 సంవత్సరాల నుంచి గణేష్ని పెట్టుకున్నాం. మాకు మంచిగానే ఉంది. మా గల్లీ వాళ్ళందరి సహకారంతో మేము గణేష్ని మంచిగా పండుగ జరుపుకుంటున్నాం. అంటే అమ్మ, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్వామివారిని మండపాన్ని ఇక్కడ పెట్టారు? 2 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాం. మరి 2 సంవత్సరాల నుంచి పెట్టారు కదా, మరి ఆయన పెట్టిన కాడి నుంచి మీ యొక్క వృత్తిపరంగా అయినా సరే ఏదైనా ఆరోగ్యం. అమ్మ చెప్పండి, ఈ రోషన్ దౌలా బస్తీలో లాస్ట్ 2 years నుంచి స్వామివారిని ఇక్కడ మండపం చేశారంట. మరి వాటి యొక్క అప్డేట్స్ మీరు ఏం చెప్పదలుచుకున్నారో అవి చెప్పండి. నా పేరు స్వప్న. నేను
ఇది రోషందావల 2 సంవత్సరాల నుంచి వినాయకుని పెట్టినాం. మాకు మంచి జరిగింది. ఇంకా పెడతాం, ఇంకా ఘనంగా కావాలని కోరుకుంటున్నాం. అంటే మీరు 2 సంవత్సరాల నుంచి పెట్టారు కదా, ఇక్కడైతే రోషందాల బస్తీలో రెక్కాడతాం కానీ డొక్కని వాళ్ళు ఎక్కువ కూలి పని చేసే వాళ్ళు